కథమైపోయింది. నువ్వు చెప్పిన దొంగ మాటలు అబద్ధపు మాటలు ఇక అవి చెల్లవు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లనే నీకు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసినాం. ఇక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఫుల్ సినిమా 70mm సినిమా చూపించబోతున్నాము. మా తాండూరు ప్రజలు మీకు దాన్ని అంటారు వచ్చి వాత పెట్టడానికి తయారున్నారు. మా ఆడబిడ్డలు, మా పెద్దలు, మా యువతలు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నువ్వు అబద్ధాలు చెప్పి సీట్ ఎక్కిన మా వాళ్ళు ఏం చూస్తుంటే కూర్చునేటోళ్ళు కాదు. చూసుకుందాం బిడ్డ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో నీ తరాకను మరి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరాకను అని చెప్పి నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా. మళ్ళా మనము ఈసారి తప్పకుండా మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ చర్చలకు నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చూసుకోండి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం. 36 వార్డులలో అత్యధిక స్థానాలు మేమే కైవసం చేసుకోవడం ఖాయం. నువ్వు తల కింద తపస్సు చేసినా, నువ్వు ఏం చేసినా గానీ మా తాండూరు ప్రజలు ఇక నిన్ను నమ్మరు. మీ కాంగ్రెస్ లుచ్చా పార్టీ, మీ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అస్సలే నమ్మరు అని చెప్పి నేను మీకు సభాముఖంగా తెలియకున్నప్పుడు వాడుకొని పడేస్తాడు. సొంత తమ్ముడు అలా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి భిక్షం పెడితే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయి కూర్చున్నావు. ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి భిక్ష ఇది, నువ్వు ఎమ్మెల్యే సీట్ మీద కూర్చున్నావు అంటే ఇప్పుడు నీ సొంత తమ్ముడిని పక్క పెట్టినావు. ఏమి చేసుకున్నా నా రైట్ నా లెఫ్ట్ చాలా గట్టిగా నువ్వు వచ్చి కాలు వస్తున్నా నేను రారా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వీళ్ళెవరిని కూడా ఏం చేయలేం. నీకేం కథమైంది, నీ దుకాణం బంద్ చేసుకో. నీకేం కథమైపోయింది. నువ్వు చెప్పిన దొంగ మాటలు అబద్ధపు మాటలు ఇక అవి చెల్లవు. చేసినావు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని అమ్ముకున్నావు, 100 కోట్లకు అమ్ముడపోయినావు. నేను ఆ రోజు చెప్పిన తాండూరు ప్రజలకు నేను 7వ గ్యారంటీగా ఇస్తున్నా. ఎక్కడ కూడా గబ్బార్ సింగ్ ట్యాక్స్ పోయిన గతంలో చేసినట్లు గబ్బార్ సింగ్ ట్యాక్స్ వసూలు చేయడం జరగదు. నీళ్ళకి అక్రమాలు చేయడం జరగదు. గవర్నమెంట్ భూములను ఆక్రమించుకోవడం జరగదు. దాన్ని ఒక్కు పాదంతో తొక్కేస్తాను చెప్పినా ఇంకా నీ ఎంబడి కూడా పడేది ఉన్నది. నీవు కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ చేసుకున్నావో తెలుసు. ఆ వెండిటి కూడా చిత్త విప్పేది ఉన్నది. ఇంకా వెండిటిని ఎంబడి పడితే నీవు ఇక్కడ కనపడవు. తాండూరు ప్రజలు నీవు చేసిన ద్రోహానికి రాళ్లు తీసుకొని కొడతారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ గట్టిగా మళ్ళొకసారి ఏ దానికైనా నేను చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. ఇది అక్షరాల సత్యం అనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంకొకటి మోసం చేసే వ్యక్తిని నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నేను ఒక జెడ్పీటీసీగా ఉన్నా, ఒక డీసీసీబీ చైర్మన్ గా ఉన్నా, 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే చేస్తున్నా. నేను దీనే కూడా సిద్ధం. నేను ఒక జెడ్పీటీసీ చేసిన, ఒక తెల్ల పేపర్ లాగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన, ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన. ఈ రోజు నేను మళ్ళీ 36 గెలుచుకుంటాను చెప్పిండు. ఏదో టీచర్ అంట మొన్న గ్రామ పంచాయతీలో చెప్పమిన కొడితే నీ ముఖం ఏడబెట్టుకోవాలని తెలియదు, తప్పుడు లెక్క చెప్పుకుంటూ ఆ రోజు మా దారాసింగ్ చెప్పిండు. దమ్ముంటే నీవురా, నీవెంతమందిని గెలిపించినవో నేను సవాల్ విసురుతున్నా, సవాల్కు సిద్ధంగా అని చెప్పి దారాసింగ్ గారు చెప్తే ఇప్పటి వరకు నీకు దాని మీద మాట్లాడానికి దమ్ము లేదు. కానీ ఆడ టీచర్ మీద సీన్ అంటున్నావు, 2 కల్పించి ఒకటే చూపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. ఇది అక్షరాల సత్యం అనే విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా